టీజీటీ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనేసి చూస్తే పేపర్ 1, పేపర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 మనకు వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసి అంటాం. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరు రాస్తారంటే నాన్ లాంగ్వేజ్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళు, అంటే లాంగ్వేజెస్ కాకుండా సోషల్ కానీ సైన్స్ కానీ వాటికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే 100 మార్క్స్ కి రాస్తారు. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది, రిటన్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. 100 మార్క్స్ కి మనకి టైం పీరియడ్ ఎంత అంటే 90 మినిట్స్. 90 మినిట్స్ లో 100 మార్క్స్ కి 100 బిట్స్ అనేవి ఉంటాయి, అవి రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 అనేది క్వాలిఫై మార్క్స్ ఎంత అనేసి చూస్తే మనకి ఓసీ క్యాండిడేట్ కి 100 కి గాను 60 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకి 50 మార్క్స్ అనేవి రావాలి. అంటే 100 కి 50 మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లుగా తీసుకుంటారు. పేపర్ 1 క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పేపర్ 2 అనేది కరెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి పేపర్ 1 క్వాలిఫై అవ్వలేదంటే నెక్స్ట్ పేపర్ 2 అనేది వాల్యుయేషన్ అనేది ఉండదు అనేసి చెప్పొచ్చు అనమాట. ఈ పేపర్ 1 మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించి సిలబస్ అనేది నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఏమేమి టాపిక్స్ అడుగుతున్నాడు అనేది కంప్లీట్ గా ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే మనకి వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియో